హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డబుల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. నిన్న సడన్గా హెల్త్ అప్సెట్ అవడంతో ఎపిసోడ్ ఇవ్వలేకపోయానండి. ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు సాయంత్రం మరొక ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ గొంతు వినిపిస్తే ముగ్గురు వెనక్కి డోర్ దగ్గరికి చూస్తారు. అక్కడ ఫేస్ మాస్క్ వేసుకుని వార్డ్ బాయ్లో ఉన్న ఒక అతను వచ్చి, ఈవినింగ్ కూడా క్లీన్ చేయలేదు, మళ్ళీ రేపటి వరకు అవ్వదు కదా సార్, మీరు పర్మిషన్ ఇస్తే క్లీన్ చేస్తాను అంటాడు వార్డ్ బాయ్ డ్రెస్లో ఉన్న రాబర్ట్. అప్పటికే టైం లేట్ అవుతూ ఉంటే ఒకసారి వాచ్ చూసుకుని, ఇంత నైట్ టైం ఏంటి, మొహం విసుగ్గా పెట్టి అడుగుతాడు డెవిల్. ఇది స్పెషల్ కేర్ రూమ్ అని పెద్ద డాక్టర్ గారు చెప్పారు సార్, అందుకే వచ్చాను. సారీ సార్ అని కావాలని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగబోతూ ఉంటే, ఎంతసేపు అవుతుంది అని అడుగుతాడు డెవిల్. 10 minutes సార్, తుడిచి మాఫ్ పెట్టి వాష్రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోవడమే అంటాడు. ఏదో రోజు అలవాటైన జాబ్లా బాగా జీవించేస్తున్నాడు కదా రాబర్ట్. మూడుందిడికి డెవిల్ చేతిలో. సరే, ఫాస్ట్గా కానివ్వండి అనేసి ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తాడు. నర్సు రాగానే 10 minutes, క్లీనింగ్ అవ్వగానే వచ్చేస్తాం, ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్దామా అన్నట్లు మాయాన్ని చూస్తాడు. అలాగే అన్నట్లు తల ఊపి భయ్యా బయటే ఉంటాను అంటుంది అరుణ్ని చూసి. వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం శామ్ అంటాడు మెల్లిగా. డెవిల్ మాయా ఇద్దరు చూస్తే, మా శామ్ చేసిన దానికి నేను చేసిన దానికి మనసులో పెట్టుకోకుండా మాకు మళ్ళీ హెల్ప్ని చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ సార్ అంటాడు. ఇట్స్ ఓకే, మేము మళ్ళీ వచ్చేస్తాము, కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ ఇద్దరు బయటికి నడుస్తారు. బయటికి రాగానే కారిడార్ అంతా చూస్తారు ఇద్దరు. డెవిల్ అరుణ్ కోసం పెట్టిన స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళు 4 ఉండాలి, కానీ వాళ్ళలో ఒక్కరు కూడా కనిపించరు అని కనుబొమ్మలు ముడిచి అంతా చూసి వాళ్ళకి కాల్ చేస్తే లైన్స్ కలవ్వు, ఏదో జరుగుతుంది అని అనుమానం వస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి మాయాకి ఏదో చెప్పేలోపు ఒక్కసారిగా వచ్చి గట్టిగా హత్తుకుంటుంది మాయా. గాలి కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి రానంతగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఐఎమ్ సారీ డెవిల్, రియల్లీ ఐఎమ్ సారీ, నేనే తప్పుగా అనుకున్నాను నిన్ను, పూర్తిగా తెలుసుకోకుండా ఇదంతా పిచ్చిదానిలా అని వెనక్కి జరిగి దోసెట్లోకి అతని మొహాన్ని తీసుకుని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ, కానీ ఆ బుల్లెట్ మాత్రం నేను కావాలని షూట్ చేయలేదు, ప్రామిస్ అని ఇంకేదో కూడా చెప్పాలని చూస్తూ ఉంటే, అతని కుడి చెయ్యి ఆమె నడుమును చుట్టుకుంటే ఎడమ చేత్తో ఆమె పెదవుల మీద మాట్లాడకుండా వేలు పెట్టి ఆపేస్తాడు. ఏనా నువ్వు దాచినవి ఇంకా ఉన్నాయా బుజ్జమ్మ అని ఒకే ఒక్క ప్రశ్న సూటిగా చూస్తూ అడుగుతాడు. తన దగ్గర ఏది నిజాన్ని చెప్పలేదు అన్న బాధ, తన మీద నమ్మకం లేదు అన్న ఆవేదన, ప్రేమ ఉన్నా కూడా చూపించకుండా దాచేస్తుంది అని కోపం. ఇప్పటికైనా నమ్మిందా లేదా అని కావాలని అడుగుతాడు. ఏడుస్తూ తల అడ్డంగా ఊపుతూ, ఇంకేమీ లేవు, ఒకే ఒక్కటి తప్ప అంటుంది. ఇంకా ఉన్నాయా అంటాడు కళ్ళు చిన్నవి చేసి. అతని ఉద్దేశం ప్రకారం ఆమె జీవితంలో జరిగినవి రోహన్ గురించి తప్ప అన్నీ తెలుసుకున్నాడు. కానీ రోహన్తో ఆమె బంధం ఏంటి అనుకున్నప్పుడే, ఆ ప్రశ్న గుర్తు వచ్చినప్పుడే ఆగిపోతున్నాడు. అంటూ తల నిలువుగా 10 సార్లు ఊపి, అది కూడా చెప్పేస్తాను ఇప్పుడే అంటుంది. అలాగే కదలకుండా ఇంకా ముందుకు జరిగి, డెవిల్ మాత్రం అది రోహన్ గురించేనా అని చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కాసేపు ముందు వరకు అతని పేరు తెలీదు. అలాగే మధ్యాహ్నం హనీ అని తెలిసినా ఎవరు ఫ్రెండ్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు అరుణ్ నోటి నుండి రోహన్ పేరు విన్నాక అతనే హనీ అని తెలిసి ఇప్పుడు మాయ ఏం చెప్తుందా అని గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చూస్తూ ఉంటాడు. కానీ మాయ, ఐ లవ్ యూ డెవిల్, ఐ లవ్ యూ సో మచ్
అని మొహం నిండా ముద్దులు కురిపిస్తుంది. ఒక పక్క ఏడుస్తూనే ఉంటుంది, ఇంకో పక్క ముద్దులు ఆపదు. కొన్ని నిమిషాల వరకు డెవిల్కి మాయ చెప్పింది బ్రెయిన్లోకి అస్సలు రిజిస్టర్ అవ్వనే అవ్వదు. అయ్యాక తనకి కూడా తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ లేదు తనకి. ఇప్పటి వరకు అతను ఏడ్చిన సందర్భం అంటే ఒకటే ఒకటి గుర్తుంది. అది అతను చిన్నప్పుడు పెంచుకున్న చిన్న పప్పి మిస్ అయినప్పుడు. ఆ రోజు చాలా ఎక్కువగా ఏడ్చి ఏమీ తినకుండానే పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వసంత్ బయటికి తీసుకువెళ్ళి ఏడ్చేదానికి బలమైన కారణం ఉంటేనే ఏడవాలి, అంతేగాని ప్రతిదానికి ఏడ్చి ఆ కన్నీటి విలువ పోగొట్టకూడదు అని వాటి విలువ చెప్పగానే పాపం డెవిల్ చిన్నప్పుడు కదా చాలా బలంగా ఆ మాటల్ని మనసులో ఉండిపోతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ అయినా కూడా అతని కంటి నుండి ఒక్క నీటి చుక్క కూడా బయటికి రాలేదు. డెవిల్ రానివ్వలేదు. కానీ ఇప్పుడు కనీసం అతనికి కూడా అతను ఎంతలా ఏడుస్తున్నాడో, అసలు అది ఏడుపు కూడా కాదు, సంతోషంలో వస్తున్న కన్నీళ్ళు అని కూడా తెలియదు. బుజ్జమ్మ, నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావు కదా, ఇది మళ్ళీ అబద్ధం కాదు కదా అంటూ తనకే తెలియకుండా ఏడుస్తూ ఉంటే అతని మనసులో ఏమనుకుంటున్నాడో అర్థమయ్యి బాధ, ఆమె మీద ఆమెకే కోపం. మళ్ళీ చిన్నగా నవ్వుకుని, నిజంగా నిజం, ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, ఇంకా నేనెప్పుడు నీకు అబద్ధాలు చెప్పను డెవిల్, అలాగే నిన్ను వదిలి కూడా ఎక్కడికి వెళ్ళను అంటూ అతని కళ్ళ మీద ఆమె పెదాలు నిలుపుతుంది. ఒక్కసారిగా గుండెల్లో 1000 సీతాకోక చిలుకలు ఎగిరినట్లు అనిపిస్తుంది డెవిల్కి. మాయ, తన మాయ ఇంకెప్పటికీ తనతోనే ఉంటుంది. ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఎన్ని రోజులు ఆ మాట కోసమే అతని ఎదురుచూపులు. ఆమె ప్రేమ మీద నమ్మకంతోనే ఎవరు ఎన్ని చెప్పినా చివరికి మాయానే కోపంగా అరుస్తూ దూరం పెట్టినా తనని మోసం చేస్తుంది అని తెలిసినా కూడా తనతోనే ఉన్నాడు, తన వెనకే వెన్నెముకలా ఉన్నాడు. అందుకే ఇప్పుడు అతనికి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. మాయ ముద్దులు పెట్టి పెట్టి గట్టిగా కౌగిలించుకుంటే డెవిల్ కూడా మాయాని గట్టిగా హత్తుకుని కాసేపు ఇద్దరు వాళ్ళ ప్రేమలో ఉండిపోతారు. కానీ వాళ్ళ ప్రేమకి పాపం చెప్పుకునే దానికి కూడా టైం ఇవ్వలేదేమో ఆ దేవుడు. అందుకే ఒకటి కౌగిలిలో ఒకరు ఉండగా సడన్గా ఫైర్ అలారం మోగుతుంది హాస్పిటల్లో. ఉలిక్కిపడి ఇద్దరు దూరం జరుగుతారు. ఏమైంది అంటుంది టెన్షన్గా మాయా. ఒక్క నిమిషం అంటూ మొబైల్ తీసి కాల్ చేసి, నేను అజిత్ని, ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్ నుండి ఒక మనిషి కాదు, చిన్న పురుగు కూడా గేట్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అన్ని గేట్స్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి అంటాడు సీరియస్గా. అప్పటి వరకు తనతో ప్రేమగా ఉన్న తన డెవిల్ గొంతేనా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది మాయా. మళ్ళీ వెంటనే ఏమైంది, ఎందుకు ఎవరిని పంపించొద్దు అంటున్నావు అని కంగారుగా అడుగుతుంటే, చెప్తాను బుజ్జమ్మ, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని ఫాస్ట్గా అరుణ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికి అక్కడున్న నర్స్ అరుణ్ ఇద్దరికి ఫిట్స్ వస్తున్నట్లు కొట్టుకుంటూ కనిపిస్తారు. ఒక్క క్షణం అతనికి కాళ్ళు చేతులు ఆడవు. అతను అనుకున్నట్లే అయ్యేసరికి కోపంగా డాక్టర్ అని ఆ ఫ్లోర్ అంతా వినిపించేటట్లు అరుస్తాడు. దెబ్బకి ఉలిక్కిపడి మాయ కూడా పరిగెత్తుకుని వెళ్తే వెనకే డాక్టర్ కూడా వచ్చి అరుణ్ వాళ్ళని ఆ స్టేజ్లో చూసి షాక్ అవుతారు. భయ్యా అని ఏడుస్తూ అరుణ్ దగ్గరికి వెళ్ళి చేతులు అవి కదపకుండా ఉండడానికి పట్టుకుంటూ ఉంటుంది మాయా. కానీ అరుణ్ని ఆపడం ఆమె వల్ల కూడా కాదు. ఈలోపు డాక్టర్ వేరే స్టాఫ్ని పిలిపించి బలవంతంగా డెవిల్ మాయలని బయటికి పంపించి నర్స్కి అరుణ్కి ఏమైందో చెక్ చేస్తూ ఉంటారు. డెవిల్ భయకి మళ్ళీ ఏమైంది, నర్స్ తనకి కూడా అలాగే అవుతుంది, అసలు ఇక్కడ ఏమవుతుంది అని గట్టిగా బల్లిలా అతన్ని పట్టుకుని ఏడుస్తుంది మాయా. ఏం కాదు బుజ్జమ్మ, అరుణ్కి ఏం కాదు, కానీ ఇక్కడ ఏదో అవుతుంది, అదేదో నేను చూడాలి, ఇప్పుడే వెళ్ళాలి, తప్పదు, నువ్వు నాతో రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తన కోసం ఉన్న స్పెషల్ రూమ్లోకి తీసుకువెళ్ళి మాయాని లోపలే ఉంచేసి నేను వచ్చేస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు, జాగ్రత్త బుజ్జమ్మ
అరుణ్కి ఏం కాదు, ప్లీజ్ నువ్వు మాత్రం బయటికి రాకు అంటూనే కమాండింగ్ నుండి ఆ అటాక్ చూశాక రిక్వెస్టింగ్కి వచ్చేసి మాయాని బతిమలాడుతూ ఆ రూమ్కి బయట నుండి లాక్ చేసుకుని వచ్చేస్తాడు. అతనికి తెలుసు అరుణ్కి అలా చేసిన వాడు కాసేపు ముందు వచ్చిన వార్డ్ బాయ్నే అని. అలానే వాడు ఇంకా ఖచ్చితంగా అదే హాస్పిటల్లోనే ఉండే ఉంటాడు కాబట్టి గేట్స్ అని లాక్ చేయిస్తాడు. లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంటే డెవిల్ ఫోన్ మోగుతుంది. చూస్తే అరుణ్ కోసం పెట్టిన సెక్యూరిటీ టీంలో ఒకరు. హలో అనగానే, సార్ సారీ సార్, మన వాళ్ళందరినీ ఎవరో ఒకడు వచ్చి చంపేశాడు, నా మీద కూడా అటాక్ చేశాడు, కొంచెంలో తప్పించుకున్నాను అంటూ ఆయాసపడుతూ చెప్తాడు అవతల సెక్యూరిటీ ఆఫీసర్. వాట్, చంపేశాడా, అది కూడా ఒకడు అంటాడు డెవిల్ షాక్ అవుతూ. ఎస్ సార్, మీరు ఒకసారి కెమెరా రూమ్లోకి రండి సార్, అర్జెంట్ అంటాడు అందులో రికార్డింగ్స్ చూస్తూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్. డెవిల్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి చూస్తాడు. హాస్పిటల్ అంతా ఫైర్ అలారం మోగడం, పైగా అతను గేట్స్ అన్నిటికీ లాక్ చేయించడంతో అందరూ భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. అన్ని కారిడార్స్ నడవగలిగే పేషెంట్స్, అలాగే పేషెంట్స్ కోసం వచ్చిన రిలేటివ్స్తో నిండిపోయి ఉంటుంది. అందరి ముఖాల్లో భయమే కనిపిస్తూ ఉంటే డెవిల్కి వాళ్ళందరినీ కష్టంగా చూసి ఆ అటాక్ చేసిన వాడి మీద విపరీతమైన కోపం పెరిగిపోతూ ఉంటుంది. వెంటనే పరుగులాంటి నడకతో కెమెరాస్ ఉన్న రికార్డింగ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చిన వాడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఏమైనా తెలిసిందా, వెనుక నుండి వచ్చి చూస్తూ గంభీరంగా అడుగుతాడు డెవిల్. లేదు సార్, అదే చూస్తున్నాను. అసలు అలా ఎలా ఒక్క కెమెరాలో కూడా పడకుండా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడికి ఖచ్చితంగా మన హాస్పిటల్ సంగతి, కెమెరాస్ ఎక్కడ ఉన్నది, అన్ని విషయాలు పూర్తిగా తెలుసు అనుకుంటున్నాను సార్ అనగానే డెవిల్ బ్రెయిన్ మళ్ళీ పాదరసంలా పనిచేయడం మొదలు పెడుతుంది. కళ్ళు మూసుకుని వార్డ్ బాయ్ గొంతు గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్క క్షణంలోనే అది రాబర్ట్ వాయిస్ అని గుర్తుపట్టి షెట్ అని గట్టిగా అరుస్తాడు డెవిల్. సార్ అని ఉలిక్కిపడి ఏమైంది సార్ అంటాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్. వచ్చింది ఎవరో కాదు, రాబర్ట్, ముంబైలోనే అతిపెద్ద డాన్ అనగానే ఏంటి ఏంటి సార్ మీరు అనేది, అతను ఎందుకు ఇలా డైరెక్ట్గా వస్తాడు, అతను పెద్ద మాఫియాకి లీడర్ కదా, అతను చిటికి వేస్తే అతని కింద పనిచేసే వాళ్ళు 1000 మంది ఉన్నారు కదా సార్, మరి అతనే డైరెక్ట్గా అంటుంటే అదే ఎందుకో తెలుసుకోవాలి అని కెమెరా చూస్తూ నవ్వుతాడు డెవిల్. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా డెవిల్ నవ్వేసరికి అటు చూస్తే లైవ్లో ఒకడు హాస్పిటల్ టెర్రస్ మీదకి వెళ్తూ కనిపిస్తాడు. డెవిల్ క్షణం కూడా లేట్ చేయకుండా గన్ తీసుకుని బయట జనాలందరినీ క్లియర్ చేయమని అక్కడ హాస్పిటల్ స్టాఫ్తో చెప్పి టెర్రస్ మీదకి స్టార్ట్ అవుతాడు. ఈ లోపల డెవిల్ వెనక్కి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ లిఫ్ట్ నొక్కి అది రాగానే సార్ రండి అని అరిస్తే, ఈ టైంలో లిఫ్ట్ రిస్క్, నాతో రా అంటూ కావాలనే లిఫ్ట్లో టెర్రస్ కోసం బటన్ ప్రెస్ చేసి స్టెప్స్ మీదుగా అతనితో టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా డెవిల్ అనుకున్నట్లే 2 ఫ్లోర్స్ దాటిన వెంటనే లిఫ్ట్ పెద్ద సౌండ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ షాక్ అవుతూ డెవిల్ని చూస్తే కమ్ క్విక్, వాడు నాకు తెలిసి మనం లిఫ్ట్లో ఉండిపోయామనుకుని కూల్ అయ్యి అక్కడే టైం వేస్ట్ చేస్తాడు, మనకి ఇదే మంచి టైం, డోంట్ మిస్ హిమ్, ఐ వాంట్ హిమ్ అలైవ్ అంటాడు ఆగకుండా స్టెప్స్ ఎక్కుతూనే. వేరే టీంని పిలిపించారు అనుకున్న అది సిటీకి దూరంగా ఉన్న హాస్పిటల్, పైగా డెవిల్ గేట్స్ అన్ని క్లోజ్ చేయించాడు. ఇంకా ఆ రాబర్ట్ని పట్టుకోవడానికి ఇద్దరే అని టెన్షన్గా ఉన్నా అలాగే మొండిగా డెవిల్ వెనక్కి వెళ్తాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్. లాస్ట్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి సైలెంట్గా రమ్మని సైగ చేసి షూ తీసేసి వెళ్తూ ఉంటాడు డెవిల్ వెనక్కి అతను కూడా. పోలీస్ స్కిల్స్తో పిల్లిలా వెళ్ళి సైడ్ నుంచి గన్ పట్టుకుని చాలా స్లోగా తల మాత్రమే పెట్టి చూస్తాడు. అతను అనుకున్నట్లే రాబర్ట్ ఫేస్ మాస్క్తో బ్లాక్ డ్రెస్తో కిందకి దూకడానికి రెడీగా నిల్చుని కనిపిస్తాడు. రాబర్ట్ ఓకే, కానీ అరుణ్ని మాత్రమే చంపడానికి రాలేదు కదా, అతను మాయాని కూడా అతని టార్గెట్నే కదా, మరి ఇప్పుడు మాయా సేఫ్నేనా, అరుణ్ ఎలా ఉంటాడో ఏంటో. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఆ అప్డేట్లో చెప్తాను.
నెక్స్ట్ అప్డేట్ నేను ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం కాదు, ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఈవినింగ్ 9 లోపు అయితే వస్తుంది. సో నేను ఇచ్చే ముందు పోస్ట్ పెడతాను. సో ఎవరు వెయిట్ చేయొద్దు. టైం నేను పోస్ట్ పెట్టి చెప్తాను. మిగతా ఛానల్స్లో స్టోరీస్ కూడా కంప్లీట్ అయ్యాక నేను నెక్స్ట్ డెవిల్ ఇస్తాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.